గత కొన్నేళ్లుగా సిటీలో అలాగే సిటీ అవుట్స్కట్స్లో గేటెడ్ కమ్యూనిటీ అలాగే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. సో దీనిలో వందల కొద్ది ఫ్లాట్స్ ఉంటాయి, అలాగే విల్లాస్ ఉంటాయి. సో దీంతో నీటి వినియోగం కూడా పెరిగిపోతుంది. సో నీటి వినియోగం పెరిగిపోవడంతో ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది. సో దీంతో ఇటు జలమండలి కానీ బల్దియా కానీ ఏం చేసిందంటే ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఏవైనా 1000 అలాగే 100 పైగా ఉన్నటువంటి ఫ్లాట్స్ ఏవైనా కూడా తప్పకుండా ఎస్టీపీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. సో దీని ద్వారా ఈ వాటర్ అంతా కూడా ఈ యూజ్ చేసిన వాటర్ని రీయూజ్ చేయాలనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. దీంతో ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వారి విల్లా కన్స్ట్రక్షన్స్లో ఈ ఎస్టీపీలను తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి, వీటి నిర్వహణ ఎలా సాగుతుంది, సో వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించిన విల్లా ప్రాజెక్ట్లో ఉన్నాం. సో ఈ విల్లా ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 150కి పైగా విల్లాలు ఉన్నాయి. సో దీనిలో వీళ్ళు యూజ్ చేసేటువంటి వాటర్ అంతా కూడా అంటే మురుగునీటి అంతటిని కూడా వీటిని శుద్ధి చేసేందుకు ఇక్కడ ఒక ఎస్టీపీని ఏర్పాటు చేశారు. ఇది ఆల్మోస్ట్ 90 KLD అంటే 90 కిలోలీటర్స్ పర్ డే వీటిని క్లీన్ చేస్తుంది. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇక్కడికి ఈ విల్లాలో ఈ 150 విల్లాలో యూజ్ చేసే అంత మురుగునీరు అంతా కూడా ఇక్కడికి చేరుతుంది. సో ఇక్కడికి అన్ని విల్లాల నుంచి వచ్చే మురుగునీరు ఇక్కడికి వచ్చేలా చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మురుగునీటిని మొత్తం 3 దశల్లో క్లీన్ చేస్తారు. సో మురుగునీటిని ఫస్ట్ ఇది మనం చూస్తుంది కలెక్షన్ ట్యాంక్స్. సో ఇక్కడ బార్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తారు. సో డైరెక్ట్గా రా సియేజ్ అంతా కూడా ఇక్కడికి చేరుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కలెక్షన్ ట్యాంక్ నుంచి ఎయిర్ బ్లోవర్స్ ద్వారా నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్ దగ్గరికి తీసుకెళ్తారు. సో ప్రస్తుతం మనం కిందికి వెళ్ళి చూద్దాము. సో అక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెట్ బ్లో పవర్స్ అవి ఉన్నాయి. సో డైరెక్ట్గా వాటర్ అంతా కూడా కిందికి తీసుకొచ్చి మురుగునీటిని రా వాటర్ ఎలాగైతే ఆయా విల్లాస్ నుంచి వస్తున్నాయో ఆ రా వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఫస్ట్ ఆ కలెక్షన్ ట్యాంక్ నుంచి అక్కడ క్లీన్ చేసి అక్కడ రా మురుగునీరు ఏదైతే ఉంటుందో సివేజ్ వాటర్లో దానిలో ఆ సివేజ్ని కూడా పక్కకు తీసి వాటర్ ఉన్నదంతా కూడా డైరెక్ట్గా ఇందులోకి వస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాటరు ఈ 2 ఫిల్టర్స్ ఉన్నాయి కదా. సో ఒకటి కార్బన్ ఫిల్టర్, ఇంకొకటి ఈ కెమికల్స్ ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా క్లీన్ అయ్యే ఫిల్టర్ ఉన్నాయి. సో ఈ రెండింటి ద్వారా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ అంతా కూడా వాటిని క్లీన్ చేస్తుంది. సో ఈ వాటర్ని క్లీన్ చేసిన తర్వాత తిరిగి పూర్తిగా ఫైనల్గా వచ్చిన వాటర్ అవుట్పుట్ను ముందున్నటువంటి ఆ మోటార్ ద్వారా మళ్ళీ ఆ ప్రెజర్ వెజల్ ద్వారా తిరిగి మళ్ళీ పైకి పంపిస్తున్నారు. సో పైన ఒక ట్యాంక్ ఏర్పాటు చేశారు. సో ఆ ట్యాంక్ ద్వారా వచ్చే వాటర్ అంతా కూడా మళ్ళీ ఈ అపార్ట్మెంట్లో దీనిలో గార్డెనింగ్ కానీ లేకపోతే ఫ్లోరింగ్ కానీ ఫ్లషింగ్ కానీ యూజ్ చేస్తున్నారు. అంటే ఈ మురుగునీటితోనే తిరిగి మళ్ళీ ఇందు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా తిరిగి మళ్ళీ గార్డెనింగ్కి వాడడం, ఫ్లోరింగ్కి వాడడం, క్లీనింగ్కి వాడడం, లేకపోతే బాత్రూమ్స్లో ఉపయోగించేటువంటి ఫ్లష్కు వాడడం, అట్లాంటివన్నిటికి తిరిగి యూజ్ చేయడం వల్ల వాటర్ అనేది తక్కువగా ఖర్చు చేయొచ్చు. తద్వారా ఈ మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా వాటర్ అనేది తక్కువ ఖర్చు పెట్టొచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఎస్టీపీ ద్వారా సుమారు అంటే మొత్తం ఒక 100 లీటర్ల మురుగునీరు ఇందులోకి వస్తే సుమారు 60 లీటర్ల మురుగునీరు మళ్ళీ మంచినీటి ద్వారా బయటకు వస్తుంది. సో వాటిని కేవలం తాగడానికి కాకుండా మిగతా అన్ని పనులకు యూజ్ చేసుకోవచ్చు. ఒక తాగడానికి, స్నానం చేయడానికి తప్ప మిగతా అన్నింటికి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఇక్కడ గార్డెనింగ్కి వాడుతున్నారు వీటినే, అలాగే నెక్స్ట్ ఫ్లషింగ్కి బాత్రూంలో తిరిగి వెళ్ళి మళ్ళీ ఫ్లష్ చేసుకోవడానికి వాడుతున్నారు. సో బయట ఉన్నటువంటి రోడ్స్ క్లీనింగ్ కోసం వీటినే వాడుతున్నారు. ఇందులో ఉన్నటువంటి చెట్లకు వీటినే వాడుతున్నారు. తద్వారా వాటర్ని వేస్ట్ చేయకుండా మళ్ళీ, ఎందుకంటే రాను భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, వచ్చేది వేసవి కాలం. సో ఆ టైంలో వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా తిరిగి యూజ్ చేయడం వల్ల వాటర్ కొంతమేర సేవ్ చేసినట్లు అవుతుందని అటు జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు ఇచ్చిన సలహా మేరకు దీని ప్రకారం సిటీలోని పలు ఇట్లాంటి ప్రైవేట్ ప్రాజెక్ట్స్లో ఈ ఎస్టీపీలను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ఎస్టీపీలు ఎలా పనిచేస్తాయి, వీటి నుంచి వచ్చే వాటర్ని క్లీన్ చేసిన తర్వాత వచ్చే వాటర్ అన్నింటిని కూడా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, వీటన్నింటి గురించి మనతో మాట్లాడడానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫెసిలిటీ మేనేజర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సో ఈ ఎస్టీపీల దగ్గర నుంచి వచ్చే వాటర్ని మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వాటి వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు? ఇప్పుడు ప్రతి విల్లా నుంచి ఇక్కడ 73 విల్లాస్ ఉన్నాయి. ప్రతి విల్లా నుంచి కలెక్ట్ అయ్యే వేస్ట్ వాటర్ మొత్తం ఎస్టీపీకి రూట్ అవుతాయి. అక్కడి నుంచి ఏం చేస్తామంటే సర్టెన్ స్టేజెస్ ఉంటాయి, ఫిల్టరేషన్ స్టేజెస్. దాని తర్వాత ఫైనల్గా రిసీవ్ అయ్యే ఫైనల్ ట్యాంక్లో వాటర్ని మేము ఏం చేస్తామంటే 2 లైన్స్ ఉంటుంది. ఒకటి గార్డెన్ సైడ్ ఉంటుంది, ప్లస్ విల్లాస్ కూడా వెళ్తుంది. విల్లాస్లో ఏం చేస్తారంటే బయట అవుట్డోర్ క్లీనింగ్కి కానీ కార్ వాష్కి కానీ దానికి యూజ్ చేస్తారు. మామూలుగా ఫెసిలిటీలు ఏం చేస్తామంటే ఈ ల్యాండ్స్కేప్ కానీ మొక్కలకు కానీ వీటన్నిటికీ వాడతాం అనమాట. ఒక సింగిల్ డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా వాటర్ని ఫుల్ యూటిలైజ్ చేస్తాం. ఎస్టీపీ నిర్వహణకు ఖర్చు ఎట్లా ఉంటుంది, ఎక్కువ అవుతుందా, మామూలుగా ఎంత ఉంటుంది దీని ఖర్చు? ఖర్చు అంటే ఇనిషియల్ సెటప్కి అయితే ఖర్చు ఉంటుంది సార్. తర్వాత మనకి యూసేజ్ చూసుకుంటే ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం వాటర్ని కన్జర్వ్ చేయడం కానీ ప్రిజర్వ్ చేయడం కానీ యూసేజ్ చేయడం కానీ ఇదంతా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎస్టీపీ వల్ల ఎంతవరకు యూజ్ ఉందంటున్నారు? యూజ్ 100% యూజ్ ఉంటుంది సార్. ఏదైతే మనం వాటర్ని వేస్ట్గా డ్రైనేజ్లోకి వేస్తామో అట్లా వేస్ట్గా డ్రైనేజ్లోకి వెళ్ళకుండా మనం ఈ ఎస్టీపీ అనే ప్రాసెసింగ్ ప్లాంట్ని సెటప్ చేసుకుంటే దాని ద్వారా ఆ స్టేజెస్ ఫిల్టరేషన్ స్టేజెస్ చేసుకొని ఫైనల్ ట్యాంక్లోకి వేసుకొని ఆ వాటర్ని మనము యూసేజ్ చేయొచ్చు, కామన్ యూసేజ్. ఇప్పుడు ఈవెన్ విల్లాస్ డ్రైన్స్లో ఫ్లష్ చేస్తాం కదా, దానిలో కూడా ఇదే వాటర్ వెళ్తుంది అనమాట. దానికి కూడా సపరేట్ లైన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ వచ్చింది మళ్ళీ అట్లనే ఫిల్టర్ అయ్యి మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్తుంది వాటర్. ఈవెన్ సింగిల్ డ్రాప్ కూడా వేస్ట్ కదనమాట. ఈ ఎస్టీపీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ చెప్పండి కొంచెం? ఎస్టీపీ ప్రాసెస్ అంటే ఇనీషియల్గా మనకి కలెక్ట్ అయినప్పుడు ఏదైతే పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటాయో దానికి ఒకటి మెష్ లాగా ఉంటుంది అనమాట. అది అక్కడ ఆ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తుంది. తర్వాత స్లడ్జ్ ఏదైతే ఉంటుందో, తర్వాత హెవీ పార్టికల్స్ అట్లాంటివన్నీ ఫిల్టరేషన్ ప్రాసెస్లో అదొక భాగం అనమాట. తర్వాత ఆ ప్రాసెస్లో ఆ స్లడ్జ్ కానీ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కింద కూల్ డౌన్ అవుతుంది. అది స్టేబుల్ అయిన తర్వాత ఆ వాటర్ని మనం ఇంకో స్టెప్ ఫిల్టరేషన్లో తీసుకుని తర్వాత దాని నుంచి మనము ఈ కార్బన్ ఫిల్టర్ శాండ్ ఫిల్టర్లోకి వేసుకొని మనం ఫైనల్ ట్యాంక్లోకి తీసుకుంటాం వాటర్ని. చూస్తున్నాం కదా, ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గార్డెనింగ్కి వచ్చే వాటర్ అంతా కూడా ఎస్టీపీలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత వచ్చే వాటరే. సో ఈ వాటర్ని ఇక్కడ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఈ గార్డెనింగ్తో పాటు అలాగే తిరిగి మళ్ళీ విల్లాస్లో కనెక్ట్ చేస్తాం. దానిలో వాష్రూమ్లో యూజ్ చేసేటువంటి ఫ్లష్కి కానీ లేకపోతే విల్లా ముందు ఉన్నటువంటి బయట ఫ్లోర్ క్లీనింగ్ కానీ దాని అంతటి కూడా ఈ వాటర్నే క్లీన్ ఈ వాటర్నే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో దీనివల్ల చాలా వరకు బెనిఫిట్స్, ఎందుకంటే ప్రస్తుతం ఒకవైపు భూగర్భ జలాలు తగ్గిపోతుంటే సో ఉన్న వాటర్నే తిరిగి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి వాటినే తిరిగి యూజ్ చేయడం వల్ల వాటర్ యూజేజ్ అయితే చాలా వరకు తగ్గుతుందని ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. 2020 తర్వాత ఈ ఎస్టీపీకి సంబంధించిన ప్లాన్స్ అయితే ఇటు జీహెచ్ఎంసీ అలాగే జలమండలి కలిసి తీసుకొచ్చింది. సో 2020 తర్వాత వచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా దానిలో 100 ఫ్లాట్స్ ఎబో ఉంటే తప్పకుండా వాళ్ళు ఎస్టీపీ నిర్మించాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సో దాని ప్రకారం అలాగా వాళ్ళు ఎస్టీపీ నిర్మించుకుంటేనే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఎస్టీపీల నిర్వహణ కూడా సరిగా ఉండాలి. అంటే ఎస్టీపీ నిర్మించి వదిలేస్తే సరిపోదు, ఎస్టీపీలు అన్నింటిని కూడా పూర్తిగా నిర్మించాలంటూ కూడా వాళ్ళకు సంబంధించిన ఆదేశాలు అయితే ఇటు జలమండలి అలాగే బల్దియా కూడా జారీ చేస్తుంది. ప్రస్తుతానికి సిటీలో ఇప్పటి వరకు సుమారు దగ్గరగా 1000కి పైగా ఇట్లాంటి ఎస్టీపీలు డిఫరెంట్ ప్రాజెక్టు విల్లా ప్రాజెక్టులు కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు కానీ అలాగే ఇటు ప్రైవేట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా హాస్టల్స్ కానీ పెద్దగా ఉన్నటువంటి హాస్టల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే మాల్స్ కానీ సో ఇట్లాంటివి కూడా తప్పకుండా ఈ ఎస్టీపీలను నిర్మించుకొని వాటిని నిర్వహణ చేయాలంటూ కూడా ఇటు జలమండలి అటు బల్దియా రెండు కలిసి వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అలాగే కొందరు ఎస్టీపీలను నిర్మించినా వాటిని నిర్వహించట్లేదు, డైరెక్ట్గా వచ్చిన వాటర్ అంతా కూడా బయటికి పంపించేస్తున్నారు డ్రైనేజ్ ద్వారా అని కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి
కాబట్టి ప్రస్తుతం సమ్మర్ వస్తుంది. సో ఈ సమ్మర్లో నీటి ఎద్దడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్టీపీలను తప్పకుండా మంచిగా నిర్వహించేలా చూసుకోవాలంటూ కూడా వాటన్నిటిని చెక్ చేస్తామంటున్నారు. అలాగే ఈ ఎస్టీపీలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి 50% సివరేజ్ ఛార్జీల్లో రాయితీ కూడా ఇస్తామంటూ జలమండలి ప్రకటిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సివరేజ్ ఛార్జెస్ ఏవైతే వేస్తారో ఆ సివరేజ్ ఛార్జీలో 50% వాళ్ళకి రాయితీ ఇచ్చినట్లయితే మన పైన వెయిటేజ్ తగ్గుతుంది. అలాగే దీంతో పాటు ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతున్నాయి కాబట్టి నీటి ఎద్దడి తగ్గుతుంది. సో వాళ్ళకు కూడా ఫీజబిలిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఈ ఎస్టీపీలను నిర్వహిస్తారు. కాబట్టి దీంతో చాలామంది ముందుకు వచ్చి ఈ ఎస్టీపీలను ఏర్పాటు చేసుకుని నిర్వహించే అవకాశం ఉంటుందంటూ కూడా జలమండలి క్లియర్గా చెప్తుంది. మొదటగా నిర్మించినప్పుడు ఖర్చు అవుతుంది తప్ప ఆ తర్వాత నిర్వహణ ఖర్చు అయితే తక్కువగా ఉంటుందంటూ కూడా ఈ నిర్మాణ సంస్థలకు ఇటు వాటర్ బోర్డు అలాగే బల్దియా కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే సిటీలో 1000కి పైగా ఎస్టీపీలు ప్రైవేట్ ఎస్టీపీలు ఉన్నట్లు గుర్తించారు. వాటన్నిటిని కూడా సరిగా నిర్వహించాలని చెప్పారు. సో కొత్తగా వచ్చే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా 100 ఫ్లాట్స్ దాటితే లేకపోతే 100 విల్లాస్ దాటితే తప్పకుండా ఈ ఎస్టీపీలను నిర్మించుకోవాలంటూ కూడా ఇటు జలమండలి బల్దియా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. సో ఈ ఎస్టీపీల వల్ల ఈ వచ్చే సమ్మర్లో ఇటు నీటి ట్యాంకర్ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఆ గ్రౌండ్ వాటర్ను ఎంతో కొంతవరకు అటు ఉంచేలా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎస్టీపీల ప్రాధాన్యత అన్నిటి కూడా వాళ్ళకు వివరించి వీటి నిర్మాణం కోసం ముందుకు వచ్చేలా చర్యలు కూడా ఇటు జలమండలి అటు బల్దియా తీసుకుంటుంది. కెమెరా పర్సన్ అనిల్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.